లలిత, వనిత అక్కచెల్లెళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు కూలీ పని చేసేవారు. ఒక ప్రమాదంలో వాళ్ళిద్దరూ చనిపోతారు. లలిత 6 ఏళ్ళు, వనిత 10 ఏళ్ళు. బంధువులెవరూ దిక్కుగా లేక, వనిత రామారావుగారి ఇంట్లో పనికి చేరింది. వనిత చిన్న వయసులోనే తన సంపాదనలో కొంత డబ్బు దాచేది. ఒకరోజు ఆ డబ్బు దాచే కుండ నిండిపోతుంది. రామారావుగారిని కలిసి, ఈ డబ్బు లలిత చదువుకు వాడండి అని చెప్పింది. లలిత బడికి వెళ్లడం మొదలెట్టింది. రామారావుగారి కుటుంబం వాళ్ళిద్దరినీ తమ పిల్లల్లా చూసుకుంది. ఒకరోజు రామారావుగారి గడియారం మాయం అవుతుంది. అనుమానం వనితపై పడుతుంది. కాని తర్వాత రేఖ దానిని బడిలో తీసుకెళ్లి తిరిగి తెస్తుంది. ఆ అనుమానం వనితను బాధించి జ్వరం తెప్పిస్తుంది. నేను గడియారం తీయలేదు అంటూ మూలుగుతూ పడుకుంది. రామారావుగారు వనిత, లలితను తమ ఇంటికి తీసుకెళ్తారు. ఇక మీ ఇద్దరూ మా కుటుంబమే. ముగ్గురు ఆడపిల్లలుగా బతుకుతారు అని చెప్పారు. లలిత, వనిత చదువుకోవటం మొదలుపెట్టారు.